విజయ్ ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీని ఒక్క సీటుకి పరిమితం చేసి తను 108 స్థానాలు గెలుచుకుని ఆ పైన మిగతా కాంగ్రెస్ పార్టీ అలాగే డిఎంకే భాగస్వామ్య పక్షాలైనటువంటి కమ్యూనిస్టులు, వీసీకే, ఐయుఎంఎల్ లాంటి పార్టీల పొత్తుతో అధికారంలోకి వచ్చాడు. ఏఐఏడిఎంకే అనేది భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే కట్టిందో దాన్ని చీల్చి మరీ అధికారంలో ఉన్నాడు. అలాగని అతన్నేమి దెబ్బతీయాలని చూడట్లేదు బీజేపీ. అతనికి అడిగితే ప్రతిపక్షాలు అడిగారు కాబట్టి అని ఆగట్లేదు. తాజాగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశాక లాస్ట్ వీక్ ప్రతి మీదన ట్యాక్స్ తగ్గించమని అడిగాడు. ఇంపోర్ట్ డ్యూటీ, విదేశాల నుండి దిగుమతి చేసుకునేటువంటి పన్నుని తగ్గించకపోతే పత్తి ఆధారిత పరిశ్రమలు, కాటన్ తయారీ పరిశ్రమ, బట్టల తయారీ పరిశ్రమలు ఇవన్నీ ఇబ్బంది పడతాయి అంటూ కేంద్రాన్ని అడిగాడు. ఇప్పుడు కేంద్రం తాజాగా 11% ట్యాక్స్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయ్ అడిగాడు కదా అని చెప్పి ఏమీ ఆపలేదు. విజయ్ ఆ రోజున లెటర్ రాసి హడావిడంతా కూడా చేసుకొచ్చారు. ఆ సందర్భంలో నిర్ణయం అయితే కరెక్ట్గానే జరిగింది.